హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి సేమియా పాయాసం అండి. నా వీడియో కనుక ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సేమియా పాయసం ప్రిపేర్ చేయడానికి ఫస్ట్ మనము సగ్గుబియ్యంని ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలండి. ఒక హాఫ్ కప్ సగ్గుబియ్యం తీసుకున్నాను నేను. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టుకొని దానిలోకి 2 కప్పులు వాటర్ యాడ్ చేసుకోవాలి. దాంట్లోకి ఆల్రెడీ మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యం కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి ఒక 10 మినిట్స్ పాటు మనం బాయిల్ చేసుకోవాలి. ఆల్రెడీ నానబెట్టుకున్నాం కాబట్టి తక్కువ టైంలోనే మనకి బాయిల్ అయిపోతాయి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఇంకొక పాన్ పెట్టుకోవాలి. పెట్టుకొని దాంట్లో కొంచెం గీ వేసుకొని మన దగ్గర సేమియా ఒక 1 కప్ తీసుకోవాలండి. 1 కప్ తీసుకొని వాటిని బాగా ఫ్రై చేసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం వీటిని ఫ్రై చేసుకోవాలి. జస్ట్ ఇవి కూడా మనకు ఒక 2 to 3 మినిట్స్లో అయిపోతుంది. సిమ్లో పెట్టుకొని మాత్రమే మనం సేమియాని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత మనము సగ్గుబియ్యం బాయిల్ చేసుకున్నాం కదా, దానిలో ఈ సేమియాని కూడా యాడ్ చేయాలి. ఈ సేమియాని మనం ఒక 5 మినిట్స్ పాటు బాయిల్ చేసుకుంటే సరిపోతుందండి. ఇవి కూడా మనకి త్వరగానే బాయిల్ అయిపోతాయి. ఆల్రెడీ మనము కాచి పెట్టుకున్న పాలున్నాయి. దీనిలో మనం 350 ml పాలను మనం యాడ్ చేసుకోవాలి. ఇవి ఆల్రెడీ నేను బాయిల్ చేసి పెట్టుకున్నాననమాట. ఇలా బాయిల్ చేయడం వల్ల మనకి ఈజీగా పాయాసం అనేది అయిపోతుంది. తర్వాత దీంట్లోకి 3/4 కప్పు షుగర్ యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక 1 టీ స్పూన్ ఇలాచీ కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ మనం దీన్ని బాయిల్ చేసుకుంటే చాలండి. మనకి పాయాసం అనేది రెడీ అయిపోతుంది. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక పక్కన పెట్టుకోండి. దీనిపైన గార్నిష్ కోసం కాజు కిస్మిస్ కూడా నేను కొంచెం నెయ్యి వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాను. మీ దగ్గర ఇంకేమైనా డ్రై ఫ్రూట్స్ కావాలి యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు. నేను ఈ 2 మాత్రమే యాడ్ చేశాను. వీటిని కూడా మనము పాయాసంలో వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకోండి. అంతే, సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటుందండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా కొత్తగా వ్యూ చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.